ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 7వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినామన్న. ఈ దిన మన ధ్యానాంశం ఓ సత్క్రియ. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారు, మీరంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలుగానే, మీ కుటుంబంలో అందరూ క్షేమంగా భద్రంగా ఉన్నారా? ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని బిడ్డారు, ఈ సమయంలో మనం చదివిన భాగంలో ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు మీలో ఒక మంచి పనిని ప్రారంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని పరిపూర్ణం చేస్తాడని నా నమ్మకం. దేవుడు మనలో ఒక రక్షణ, పవిత్రీకరణ, క్రీస్తు ప్రభు వారి పోలిక అనే కార్యాన్ని ప్రారంభించాడని, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చే వరకు దాన్ని పూర్తి చేస్తాడని హామీ మరి ఇస్తున్నాడు. ఇది దేవుని విశ్వసనీయతకు నిశ్చయతకు నిదర్శనం. మంచి పని, ఈ ఫిలిప్పీ 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి పని, గుడ్ వర్క్, ఇది కేవలం సత్కారాలు చేయడం మాత్రమే కాదు, దేవుడు మన రక్షణలో ప్రారంభించిన ప్రక్రియ. ఇది మనల్ని యేసు క్రీస్తు ప్రభులాగా మార్చే పవిత్రీకరణ. దీన్నే శాంటిఫికేషన్ అంటారు. ప్రారంభించినవాడు ఈ కార్యాన్ని మన అంతరంగంలో ఆరంభించిన దేవుడే, మన స్వశక్తితో కాదు. పరిపూర్ణం పూర్తి చేయడం దేవుడు పనిని సగంలో వదిలేసి వేసేవాడు కాదు. మనం క్రీస్తు ప్రభువులో సంపూర్ణంగా మహింపరచబడే వరకు ఆ కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. క్రీస్తు యేసు దినం వరకు ఈ ప్రక్రియ అంతం క్రీస్తు రెండవ రాకడ తీర్పు రోజున జరుగుతుంది. దేని బిడ్డ, నీలో ఈ చక్కని సత్క్రియ జరిగిందా? ప్రారంభించబడ్డదా? నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఆ నిరీక్షణ మరియు ధైర్యం. జీవితంలో ఇబ్బందులు లేదా ఆత్మీయ బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని మార్చడం కొనసాగిస్తాడని నమ్మాలి. విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. మన పాత పాపపు స్వభావం మీద పోరాటంలో దేవుడు మనకు విజయాన్నిస్తాడని మనం నమ్మాలి. మరి దేవుని బిడ్డరా, మరి ప్రభు నాలో కూడా ఈ యొక్క సత్క్రియ, ఈ మంచి పని పూర్తి చేయని ప్రభు సన్నిధిలో మనం భారంతో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క విశ్వసనీయత, రక్షణ నిశ్చయత, పవిత్రీకరణ, దేవుని వాగ్దానం, ఈ వచనం మనకు దేవునిపై ఆధారపడి ఆయన చేసే పనిని నమ్ముతూ ముందుకు సాగాలని ఈ పరిశుద్ధాత్మ దేవుడు పౌరు భక్తుల ద్వారా రాస్తున్నాడు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు తన యవన ప్రాయంలో దేవునితో పోరాడేవాడు. ఆయన చర్చికి వెళుతూ ఎదిగినప్పటికీ దేవుని ఆలయాలు బోధించే బోధ ఆయనకు అర్థం కాక చాలా నిర్జీవంగా అనిపించేవి. దేవుని నమ్మడం ఆయనకి ఎంతో గొప్ప పోరాటంలో అనిపించింది. చార్లెస్ గారు మాటల్లో నేను పోరాడుతూ వ్యతిరేకించేవాడని చెప్పేవాడు. తన 16 ఏళ్ల ప్రాయంలో ఒక రాత్రి పెద్ద మంచు తుఫాను కారణంగా అక్కడ మెథడిస్ట్ చర్చిలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అక్కడ పాస్టర్ గారి ప్రసంగం ఈయనతో సూటిగా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అదే సమయంలో దేవుడు ఆ పోరాటంలో జయం పొందాడు. చార్లెస్ తన హృదయాన్ని యేసుప్రభుకు సమర్పించాడు. సహోదరుడా, సహోదరి, యవన బిడ్డ, నీ యొక్క హృదయాన్ని యేసుప్రభుకు సమర్పించావా? యేసుప్రభుల్లో నీకు వచ్చావా? నీలో ఈ గొప్ప సత్క్రియ ప్రారంభమైందా? స్పర్జన్ భక్తుడు తన తరువాత రాస్తూ, నేను యేసు ప్రభువుతో జీవించడం ప్రారంభించ మునిపే ఆయన నాలో కార్యం చేయడం ఆరంభించాడను. దేవుని బిడ్డ, నీలో కూడా కార్యం ఆరంభమైందా? నీ హృదయాన్ని ప్రభు కోసం తెరిచావా? నిజానికి మనం రక్షణ పొందినప్పుడు మాత్రమే దేవునితో మన జీవితం ఆరంభం కాదు. కీర్తనాకారుడు చెప్పినట్టు దేవుడు మన అంతర్యాలను కలుగు చేశాడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు ఆయనే అని 139 కీర్తన 13వ వచనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా వ్రాస్తూ, అయినను తల్లి గర్భనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచినవాడు దేవుడే అని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. మన రక్షణ పొందిన వెంటనే మనలో తన కార్యాన్ని ఆపివేయక మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు ప్రభు దినం వరకు దాన్ని కొనసాగించనని అంటాడు పౌలు భక్తులు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమగల దేవుడు స్వహస్తాలతో నిర్మించాడు. మన తిరుగుబాటు పోరాటాల అంతటి నుండి ఆయన మనల్ని తన వెచ్చని కౌగిల్లోనికి నడిపించున్నాడు. మన పట్ల ఆయన ప్రణాళికకు ఇది ఆరంభం మాత్రమే. ఎందుకనగా మీరు ఇచ్చయించటకును, కార్యసిద్ధి కలుగు చేయటకును, తన దయా సంకల్పము నెరవేరుటగా మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే అని ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. అందుచేత మనం ఏ వయసులో ఉన్నా, జీవితపు ఏ దశలో ఉన్నా మనం ఆయన మంచి కార్యాలు
కావాలని మనం గ్రహించాలి. ఆ సమయంలో దేవుడు మీ జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ప్రణాళిక నెరవేర్చడం మీరు ఏ కార్యం చేస్తున్నాడో ఒకసారి పరీక్ష చేసుకొని మనలో ఒకటి సత్క్రియ ప్రారంభించడానికి మనం అవకాశం ఇద్దాం. మన హృదయాన్ని ప్రభువుకు తిరుగుదాం. యేసయ్యను మన హృదయంలో ఆహ్వానిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నానా. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమనే దయాకిరీటాన్ని వీళ్ళకి ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లు హాస్పిటల్, ఐసీయూలు, మరి ఆ క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి నాయన ఆయా డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, హెడేక్స్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారో అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశీ విదేశాల ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసు నామమున వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చునుగాక. వివాహం కాకుండా మరి ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామములో అద్భుతం జరిగి ఈ నెలలో వారు కోరుకునే చక్కని విశ్వాసాలైనటువంటి బిడ్డలు నాయన వారికి దొరికి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా తండ్రి హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా చేసిన పరిచయం దీవించండి. ఆ మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాల, ఆయా గ్రామంలో పరిచయం చేసిన దీనదాస్తులను, దాస్తురాన్ని, విధురాన్ని, దిక్కు లేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటి బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన మీరే నీ కాపుదల బదులు దయచేమి, నీ దూతలు కావాలంచమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏరి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.